ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవత సార్వభౌమం వ్యాసప్రస్థ భువన విదిత ఇస్యవాహాది భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనోభూ. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి. ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి. ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు, మునులు, గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆయన బయటకు వచ్చిందా, ఎప్పుడొస్తాడా అని. వచ్చిన వెంటనే ఆనందం. ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు. ఎవరు? ఋషులు, మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు. వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు. అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు. చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది. చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి. సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. కార్తీక మాసంలో దానము, శ్రాద్ధము, అర్చన, శాలిగ్రామ దానాదులు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహముల యొక్క బలం చూస్తే మిశ్రమంగా కనబడిన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పని యందు తొందర పనికి రాదు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఎక్కువ వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు. సంతానపరంగా మీకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఆర్థిక పరంగా మాత్రం ఆదాయానికి మించినటువంటి వ్యయం జరగడం ద్వారా మీ యొక్క ఆదాయం మీ చెప్పు చేతల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా మంచి వార్తలు, శుభవార్తలు అందుతాయి. మంచి చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. సోదర వర్గ సంబంధమైన అనుకూలత, స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా నవంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు లోపల కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాదులు మీకు అనుకూలంగా తీర్పునిస్తాయి. చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తుల వారికి అవకాశాలు, మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చేతి వృత్తి పరివారు, కార్మికులకి, కళారంగం వారికి అవకాశాలు మీకు నవంబర్ 15 వరకు ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్లో కాంట్రాక్ట్స్కి, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి, సినీ రంగం వారికి, ఇలా అంటే రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి నవంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు లోపల అనుకూలంగా ఉన్నది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కొన్ని ఉంటాయి. వారికి ఏదైనా మీకు
గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా కార్తీక మాసంలో శివక్షేత్రాల్ని దర్శించండి, శివాభిషేకం చేయించండి. నెంబర్ మీరు ఎక్కువగా 2, 4, 7 వాడండి. తెల్లని వస్త్రాలు దానం చేయండి, తెల్లని బియ్యం దానం చేయండి, అన్నదానం చేయండి. ఆకలిగా ఉన్న వారికి అన్నం కానీ గోధుమ రొట్టెలు కానీ పెడుతూ ఉండండి. తద్వారా విజయం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. తులారాశి, ఈ తులారాశి వారికి మరి రవి భగవానుడు జన్మంలోనూ తదుపరి ద్వితీయంలో ఉంటాడు. ఉన్నప్పటికీ ఈ రాశి వారికి శని చాలా యోగాన్ని ఇస్తాడు. శని 6వ స్థానంలో ఉన్నాడు. మరి గురుడు భాగ్యం నుండి దశమానికి, దశమ నుండి భాగ్యానికి ఇలా మారినప్పటికీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నవంబర్ 15 నుండి నెలాఖరు లోపల మీకు ఎక్కువగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న సమస్యలు నవంబర్ 1 నుంచి 15 లోపు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. కానీ ఆర్థికంగా మాత్రం కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇవాళ ఇస్తాం, రేపిస్తాం అని కొద్దిగా వాయిదాలు పడేటువంటి పరిస్థితి కనపడుతోంది. నవంబర్ 15 తర్వాతే ఎక్కువ అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూస్తే ఐటీ రంగం అవ్వచ్చు, షేర్స్, రియల్ ఎస్టేట్ వారికి యావరేజ్గా ఉన్నది. షేర్స్ వారికి పర్వాలేదు. జనరల్ కిరాణా, ఫ్యాన్సీ, గృహోపకరణాల వారికి ప్రోత్సాహం, ఎలక్ట్రానిక్స్ వారికి సామాన్యం, యంత్ర వాహన వారికి చాలా అనుకూలం. ఈ విధంగా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ యొక్క తులారాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు పెడితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6 వాడాలి. రంగుల్లో తెలుపు, గ్రీన్, ఎల్లో వాడచ్చు. అలాగనే ఆరాధనలో అమ్మవారిని ఆరాధించడం, శివపార్వతుల్ని పూజించండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు.